వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఆల్ లాంగ్వేజెస్ బిగ్ బాస్ పెద్ద ప్లానింగ్ చేసామా ఇండియాలో. సో ఆ ప్లానింగ్ ఏంటి, కామనర్స్ కి ఇది లక్కీ ఛాన్స్ అని ఎందుకు అంటున్నాను. అలాగే దీంతో పాటు మన తెలుగు బిగ్ బాస్ 10 అప్డేట్స్ ఉంటాయి. దాంతో పాటు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. సో అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రోమో ఎప్పుడు రాబోతుంది, ఈసారి అది కూడా ఎలా ఉండబోతుంది, దాని జడ్జెస్ ఎలా ఉండబోతున్నారు, ఈ అప్డేట్స్ తో పాటు మిగిలిన అనాలిసిస్ ఎలా ఉండబోతుందని మొత్తం మాట్లాడుకుందామా. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోని ఎప్పటిలాగే రిక్వెస్ట్ మామా, జస్ట్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే మర్చిపోద్దు ఓకేనా. సో అయితే అగ్ని పరీక్ష సీజన్ 2 సో తెలుగులో మనకి ఇంకొక రెండు రోజుల్లో ప్రోమో అయితే రాబోతుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 తెలుగు బిగ్ బాస్ ది. సో దానికి జడ్జెస్ గా 100% కన్ఫర్మ్ శివాజీ గారు, హోస్ట్ గా శ్రీముఖి. సో మిగిలిన కంటెస్టెంట్లు మిగిలిన జడ్జెస్ రాహుల్ సిబ్లిగన్స్ కానీ, గీతా మాదిరి కానీ. సో మీకు 2 రోజుల్లో ప్రోమో రాబోతుంది. సో అది చూడండి, ఆ ప్రోమో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటంటే మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాం, డిస్కస్ చేసాం. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎలా ఉండబోతుంది అనేది ఆ విధంగానే పెద్దగానే ప్లాన్ చేశారు. అలాగే తమిళ్ బిగ్ బాస్ ఆ ప్లానింగ్ ఏంటంటే ఆల్ లాంగ్వేజెస్ చేసింది. ఆల్రెడీ 3 రోజుల ముందే మనకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది తమిళ్ బిగ్ బాస్ నుంచి. కామనర్స్ బిగ్ బాస్ ద కామనర్ అని ఒక ప్రోమో రిలీజ్ చేశారు. సేమ్ లైక్ బిగ్ బాస్ 9 లో ఏదైతే స్ట్రాటజీ ఫాలో అయ్యి కామన్ మ్యాన్స్ సెలక్షన్స్ ప్రాసెస్ పెట్టి అందులో నలుగురిని ఎలా పంపించారో, ఈసారి కూడా అదే నలుగురిని తమిళ్ బిగ్ బాస్ లో పంపడానికి కామనర్స్ కింద సెలెక్ట్ చేసి పంపడానికి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. సో బిగ్ బాస్ ద కామన్ మ్యాన్ అనే పేరుతో ప్రోమో రిలీజ్ చేశారు. ఇదే ఫార్మేట్ మిగిలిన హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో కూడా ఇదే ఫార్మేట్ ని అప్లై చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే బికాస్ బిగ్ బాస్ 9 తెలుగు మనకు తెలుసు ఎలా జరిగింది అనేది. అగ్ని పరీక్ష ఎంత పాపులర్ అయింది, బికాస్ అఫ్ కోర్స్ అది జియో హాట్‌స్టార్ కి మాత్రమే పరిమితం అయ్యింది. సో అయినప్పటికీ కామనర్స్ ని తీసుకురావడం వల్ల ఆ సీజన్ ఎంత హిట్ అయింది, ఆ సీజన్ ఎంత బంపర్ హిట్ అయింది, కామనర్స్ ఎలా గెలిచారు, కామనర్స్ ఛాన్సెస్ ఎంత యూటిలైజ్ అయ్యాయి అనేది చాలా బాగా చూసాం. ఆ సీజన్ ప్లానింగ్ బాగుంది. సో అదే ఫార్మాట్ ని ఇప్పుడు కామనర్స్ ని ఇండియాలో ఉన్న ప్రతి తెలుగు బిగ్ బాస్ లో ఈ అగ్ని పరీక్ష సిమిలర్ ఫార్మాట్ లోనే ఒక షో కండక్ట్ చేసి అందులో సెలక్షన్ ప్రాసెస్ చేసి అందరినీ సెలెక్ట్ చేయడానికి అన్ని సీజన్స్, అన్ని బిగ్ బాసెస్ ప్లానింగ్ ఇదే జరుగుతుంది బిగ్ బాస్ టీం నుంచి. ఎందుకంటే ఇది చాలా బాగా హిట్ అవుతుంది ఈ ప్రాసెస్. సో దీని ద్వారా ఏమవుతుందంటే కామనర్స్ కి లక్కీ ఛాన్స్ నిజంగా. ఇక్కడ నుంచి ప్రతి సీజన్ లో కామనర్స్ చూడొచ్చు. ఇంతకు ముందు కామనర్స్ కి ఒక ఛాన్స్ ఉండేదంట, ఇంతకుముందు కామనర్స్ కేటగిరీలో ఒకడంట, ఇంతకుముందు కామనర్స్ కేటగిరీలో 2 అంట. బిగ్ బాస్ తెలుగు 9 తర్వాత, అగ్ని పరీక్ష తర్వాత ఇదంతా మారిపోయింది. బికాస్ ఆ సీజన్ హిట్ అవ్వటం, దాంతో పాటు సో కామనర్ గెలవటం, సో ప్లస్ అయిపోయి సీజన్ కి పెద్ద బజ్ క్రియేట్ అవ్వడం అన్ని సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే. సో కామనర్స్ రావడం వల్ల ఎలివేట్ అవుతుంది. సో ఇది బిగ్ బాస్ వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో వాళ్ళకి అక్కడ బడ్జెట్ తక్కువ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. కాబట్టి ఇదే ఫార్మాట్ ని అన్ని సీజన్స్ కి ఉపయోగిస్తున్నారు వాళ్ళు. సో అందులో ఏం మాత్రం డౌట్ లేదు. ఇక్కడ కామనర్స్ కి చాలా 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 బెనిఫిట్. ప్రతి సీజన్ లో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళు వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్. దాని ద్వారా బిగ్ బాస్ టీమ్ కి వచ్చే ప్లస్ ఏంటి, బికాస్ కామనర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి రెమ్యునరేషన్ తక్కువ ఇవ్వచ్చు. అసలు వాళ్ళు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు అడగరు, బికాస్ వాళ్ళకి ఛాన్స్ కావాలి. ఇంకొంచెం సెలబ్రిటీస్ తీసుకుంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ తగ్గుతుంది, షో బ్యాలెన్స్ అయినా ఇదైనా. బికాస్ ఎందుకు బ్యాలెన్స్ అయితే వీళ్ళ రెమ్యునరేషన్ తో పాటు షో టీఆర్పీ పెరగకపోతే కష్టం. బట్ ఇక్కడ సెలబ్రిటీస్ ని మొత్తం తీసుకోవడం వల్ల సెలబ్రిటీస్ మొత్తం తీసుకుంటే షో రెమ్యునరేషన్ షో నడపడానికి వీళ్ళ రెమ్యునరేషన్ తో టీఆర్పీని మ్యాచ్ చేయాల్సి వస్తుంది. అది పాసిబుల్ అవ్వదు. అది కామనర్స్ తీసుకుంటే వాళ్ళకి ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి వాళ్ళని సెలబ్రిటీలుగా తయారు చేసి బిగ్ బాస్ లో పంపించే ముందు ఒక బజ్ క్రియేట్ అవుతుంది. ఆ బజ్ ని ఇక్కడ వాడుకొని వాళ్ళ టాలెంట్ అని సో ఇంకో సెలబ్రిటీస్ తీసుకున్నప్పుడు వీళ్ళకి రెమ్యునరేషన్ తగ్గింది. వీళ్ళకి కొంచెం రెమ్యునరేషన్ ఉన్నా సరే టీఆర్పీ అటు ఇటు అయినా సరే మాక్సిమం హిట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్లానింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది బిగ్ బాస్ సీజన్ 9 అప్పుడు. సో ఇప్పుడు అదే ఫార్మాట్ అన్ని లాంగ్వేజెస్ లో యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. అలాగే బిగ్ బాస్ 10 కి సంబంధించి తెలుగులో ఈసారి 10 vs 10 గా ఉండబోతుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. బికాస్ ఆ థీమ్ కి తగ్గట్టు 10 మంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఉంటే 10 మంది బిగ్ బాస్ కామనర్స్ ని సెలబ్రిటీలుగా చేసి బిగ్ బాస్ 10 లో పంపబోతున్నారు ఈసారి. సో మామూలుగా ఉండదు. 10 vs 10 గేమ్స్, అన్ని వర్సెస్ గేమ్స్ ఉండబోతున్నాయి ఈ సీజన్ మొత్తం. మరి ఈ వర్సెస్ గేమ్ లో గెలిచేది కామనరా లేదంటే సెలబ్రిటీయా? అంటే ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయిన సెలబ్రిటీ గెలుస్తారా లేదంటే కామనర్ సెలబ్రిటీగా వచ్చి గెలుస్తున్నాడా అనే ఫార్మాట్ చుట్టే తిరుగుతుంది ఈసారి బిగ్ బాస్ ని. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చాలా తెలియని వ్యక్తులు
సో వాళ్ళు ఎలా చూస్తారు 10 వర్సెస్ 10 గా ఉన్నప్పుడు ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్న పాయింట్. ఈసారి పిఆర్ గేమ్స్ కూడా చాలా 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 గట్టిగా ఉండబోతున్నాయి. సో మనం సెలబ్రిటీస్ లిస్ట్ చెప్దా ఎవరేంటి అనేది, ఇంకా టైం ఉంది. సో మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం తీసుకున్న సోర్స్ ప్రకారం, సోషల్ మీడియా బజ్ ప్రకారం మనం ఒక కన్ఫర్మ్ లిస్ట్ అయితే రిలీజ్ చేద్దాం బిగ్ బాస్ 10 గురించి. సో ఇప్పటి వరకు అయితే ఇది అప్డేట్. సో కాంబినెన్స్ బాగా యూటిలైజ్ చేసుకోండి, మంచిగా ఆడిషన్ ఇచ్చుకోండి, వీడియో రిలీజ్ చేయండి. ఇంకో 2 రోజుల్లో మీకు అప్డేట్ వచ్చేస్తుంది తెలుగు నుంచి. ఆల్రెడీ తమిళ్లో వచ్చేసింది. ఇది బంపర్ ఛాన్స్. ఇలాంటి బంపర్ ఛాన్స్, ఇలాంటి పెద్ద ప్లానింగ్ ఎవ్వరికి ఉండదు. సో బిగ్ బాస్ చేసే ప్లానింగ్ చాలా బాగుంది. బికాస్ ఒక కామనర్ తీసుకురావడం, ఆ కామనర్ ని సెలబ్రిటీ చేయడం, ఆ కామనర్ ని సెలబ్రిటీ చేసి బిగ్ బాస్ పంపించడం, ఆ ఓట్స్ ఈ బజ్ చాలా చాలా పెద్ద ప్లాన్. ఇక్కడ నుంచి ప్రతి సీజన్ ఇదే నడవబోతుంది. ప్రతి సీజన్ కామనర్ ఉండబోతున్నాడు ప్రతి బిగ్ బాస్ లో, నో డౌట్. రాసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి సెలబ్రిటీ సీజన్ అని ఉండదు, కామనర్స్ ప్లస్ బిగ్ సెలబ్రిటీస్ ఆ సీజన్ మాత్రమే నడుస్తుంది. వర్సెస్ మాత్రం ఈ సీజన్ నడుస్తుంది. ఇక ప్రతి సీజన్ నుంచి కామనర్స్ అయితే ఉండబోతున్నారు. ఇంకోటి ఇప్పటి వరకు జియో హాట్ స్టార్ కు మాత్రమే పరిమితం అయింది బిగ్ బాస్ సీజన్ తెలుగు 9. ఈసారి స్టార్ మాలో కూడా, ఐ మీన్ లైక్ 9 కదా, అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ మాలో కూడా పెట్టడానికి చూస్తున్నారు. ఓన్లీ జియో హాట్ స్టార్ కొంతమంది ఆడియన్స్ కి పరిమితం అవుతుంది. టెలివిజన్ లో కూడా వేస్తే ఇంకొంత రీచ్ వచ్చి ఇంకొంత పెద్ద ఫ్యాన్ బేస్ పెరిగి ఆ ఫ్యాన్ బేస్ ని యూటిలైజ్ చేసుకొని బిగ్ బాస్ షోని ఇంకొంచెం పెద్ద హైప్ చేయడానికి పెద్ద ప్లానింగ్ జరుగుతుంది. అయితే తమిళ్లో మాత్రం ప్రస్తుతానికి జియో హాట్ స్టార్ లో మాత్రమే చేయడానికి చూస్తున్నారు ఫస్ట్ సీజన్ అనేది, మరి ఏమో తెలీదు. సో ఇదైతే మనకున్న అప్డేట్స్ మామ. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ షో ఈ ఫార్మాట్ వల్ల కామనర్స్ ని ముందు తీసుకొచ్చి కామనర్స్ ని సెలబ్రిటీస్ చేసి షో బాగా క్లిక్ అవుతుందని మీరు అభిప్రాయపడుతున్నారు? కింద కామెంట్ చేయండి. సో కామనర్స్ కి ఇది లక్కీ ఛాన్సా కాదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో మీ లిస్ట్ లో ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు సెలబ్రిటీగా? మీరు వెళ్ళాలనుకుంటే అన్నారు కింద కామెంట్ చేసింది. నెక్స్ట్ వీడియో ఉంటామా? అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో అప్డేట్స్ ఉంటా. అంటిల్ దెన్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. బై బై, టెక్కా.